ఈ కంచి ట్రావెల్ సిరీస్లో నేను గుంటూరు నుంచి నెల్లూరు వచ్చింది లాస్ట్ బ్లాగ్లో చూపించాను. అప్పుడు ట్రైన్లోంచి ఒక గోపురం దూరంగా కనిపించింది. ఆ గోపురం ఇదే అనమాట. నెల్లూరు తలపగిరి రంగనాథ స్వామి దేవాలయం అంటారు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. సో ఈ టెంపుల్కి నేను విజిటింగ్ కోసం ఆ రోజు వచ్చాను. సో బాగా వర్షం పడుతున్న టైంలో దర్శనాలు కూడా ఆపేశారు. ఎందుకు రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నారు. టెంపరీగా అరేంజ్ చేశారు. సో మేము బట్ చాలా దూరం నుంచి వచ్చామని చెప్పి ఒక 5 seconds మేము అడిగినందుకు మాకు చూపించారనమాట లక్కీగా. సో అక్కడ హిస్టరీ చదవాలనుకుంటే ఇది స్క్రీన్ షాట్ మీరు తీసుకొని చూడొచ్చు. దగ్గరలో వేదాంత దేశికర్ టెంపుల్ కూడా ఉంది. అది కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ క్లోజింగ్ టైం అవటం వల్ల ఈ క్లోజింగ్ సెరమనీ కూడా నేను చూశాను. అది కూడా చాలా బాగుంది. లాస్ట్లో బెల్ కూడా ఒకటి రింగ్ చేశారు అనౌన్స్మెంట్ లాగా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెన్నైకి స్టార్ట్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ట్రైన్ ఉందన్నమాట. సో బట్ హెవీ రైన్లో ఎలా వెళ్తానో లేంటో అది కొంచెం డౌట్ఫుల్గానే ఉండింది. ఎర్లీ మార్నింగ్ నెల్లూరులో అయితే చాలా హెవీ రెయిన్ పడింది. బట్ లక్కీగా ఆటో డ్రైవర్ హెల్ప్ వల్ల క్యాచ్ చేశాను అనమాట ట్రైన్. సో ఇది చెన్నై పోర్ట్ ఏరియా. చెన్నై పోర్ట్ వన్ ఆఫ్ ద చాలా పెద్ద పోర్ట్ అనమాట. ఇది సౌత్ ఏషియాలోనే. సో ఇక్కడ చెన్నై బీచ్ స్టేషన్ అని కూడా ఉంటుంది. మీరు కావాలంటే బీచ్కి ఇక్కడ దిగి కూడా వెళ్ళచ్చు. బట్ ఈ ట్రైన్ అయితే ఇక్కడ ఆగదు. సో ఆల్మోస్ట్ 7 o'clockకి అలా చెన్నై ఎగ్మోర్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను. ఈ చెన్నై ఎగ్మోర్ అనేది చాలా సినిమాల్లో ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట షూటింగ్స్కి కూడా. ఓల్డ్ సినిమాస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో తమిళనాడులో సౌత్కి వెళ్ళాలంటే చెన్నై ఎగ్మోర్, నార్త్ సైడ్ ఢిల్లీ అట్లా వెళ్ళాలంటే చెన్నై సెంట్రల్ అనమాట. సో నేను ఇక్కడ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి కొంచెం చెన్నై ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కాంచీపురం వెళ్ళే ముందు. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ చూస్తున్నారు కదా, ఇక్కడ దీనికి చాలా దగ్గరలో ఎంజీఆర్ మెమోరియల్ కనిపిస్తుంది. పక్కనే జయలలిత మెమోరియల్ అన్నీ ఉంటాయి. సో ఇది మెరీనా బీచ్కి చాలా దగ్గర అనమాట. నేను చూసిన బీచెస్ అన్నింటిలో కల్లా వర్స్ట్ బీచ్ మెరీనా బీచ్ అనమాట. ఇప్పటిదాకా నేను ఎలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చెత్తగా ఉంది. ఎటు చూసినా గార్బేజ్ ఉంది. అసలు ఎర్లీ మార్నింగ్ ఎంత వర్స్ట్గా ఉందంటే తర్వాత ఇంకెలా ఉంటుందో ఇంకా మన ఇమాజినేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కువ టైం నేను స్పెండ్ చేయలేదు ఇక్కడ. తర్వాత తిరువల్లికేని టెంపుల్కి వెళ్దామని చెప్పి నేను స్టార్ట్ అయిపోయాను. ట్రిప్లికేన్ అని కూడా అంటారు. పార్థసారథి టెంపుల్ అనమాట. సో ఎవరైనా మెరీనా బీచ్కి వస్తానంటే నేనైతే స్కిప్ చేయమనే చెప్తాను. అంత పెద్దగా చూడటానికి కూడా ఏమీ లేదనమాట. సో ఈ తిరువల్లికేని టెంపుల్ అనేది వైష్ణవ దివ్యదేశాల్లో వన్ ఆఫ్ ద దివ్యదేశం అనమాట. సో ఇదే ఆ టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ అనమాట. చాలా బాగుంది. లోపల కూడా మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ తీసేసుకొని మళ్ళీ సిఎంబిటి కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. సో అక్కడ నుంచి చాలా బస్సెస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి తమిళనాడులో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎగ్మోర్లో క్లాక్ రూమ్లో లగేజ్ తీసేసుకొని నేను సిఎంబిటి బస్ స్టాండ్ కోయంబేడ్కి అయితే రీచ్ అయిపోయాను. ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బస్ స్టాండ్ అంటారు. మీరు ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ కాంచీపురం బస్సెస్ అయితే ఉంటాయి. సో అన్నీ తమిళ్లోనే ఉంటాయి. ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మనం పాయింట్ టు పాయింట్ బస్సెస్ అనేది ఎక్కితే బెటర్ అనమాట. మనకి నాన్ స్టాప్ బస్సెస్ ఎలాగో ఇక్కడ పాయింట్ టు పాయింట్ బస్సెస్ అంటారు. సో మీరు గూగుల్ లెన్స్ వాడండి యాప్. అందులో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కైనా. సో ఏసీ బస్సెస్ అయితే ప్రిఫర్ చేయండి. సో మెయింటెనెన్స్ అయితే అంత ఏం లేదు, యావరేజ్గానే ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ పేపర్ టికెట్లు ఇప్పటికీ వాడుతూ ఉన్నారు, మీరు చూసారు కదా. సో గూగుల్ లెన్స్లో ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఇలాగ అనిపిస్తుంది అనమాట. మీరు ఏ లాంగ్వేజ్ అయినా డిటెక్ట్ చేయొచ్చు, ఏ లాంగ్వేజ్లోకైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇలాగా. ఆల్మోస్ట్ ఒక 1 hour 45 minutes to 2 hours అయితే పడుతుంది. సో ఏసీ బస్ అయితే నాకు పాయింట్ టు పాయింట్ బస్ కాబట్టి కొంచెం మనం ఫాస్ట్గా వెళ్తానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో కాంచీపురం రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12:30, 1 అయిపోయిందనమాట. రూమ్ అయితే నేను అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేశాను. సో ఇందులో టెంపుల్ వ్యూ చాలా బాగుంది రూమ్లోంచి. రూమ్ డీటెయిల్స్ అలాగే నేను ముందు విజిట్ చేయబోయే టెంపుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో పెడుతూ ఉంటాను. ఫైనల్లీ గుంటూరు నుంచి కాంచీపురం రీచ్ అయిపోయాం. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.